హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరు బిగ్గర హల్లెలూయా చెప్తారండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఎన్నో రోజు ఉపవాస ప్రార్థన. 7 అనే సంఖ్యకు బైబిల్లో ఒక ప్రాముఖ్యత ఉంది. 7 అంటే దేనికి సాదృశ్యం? సంపూర్ణతకు సాదృశ్యం. హల్లెలూయా. ఈరోజు నేను సంపూర్ణత గురించి అంత లోతుకేం వెళ్ళను, కానీ జస్ట్ కొంచెం దేవుని సంపూర్ణతను గురించి చెప్పేసి తర్వాత మెయిన్ టాపిక్లోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. హల్లెలూయా. దేవుని యందు మనం ఏమై ఉన్నామంట? సంపూర్ణులమై ఉన్నాం. సంపూర్ణులమై ఉంటామా లేదా? ఉన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్ అంట. హల్లెలూయా. ఇంకో చోట చూసినట్లయితే పౌలు ఏమంటాడు? మీరు సంపూర్ణులు పరిపూర్ణులు కాలని నేను ప్రసవ వేదన చెందుతున్నానని చెప్తున్నాడు. ఈ టాపిక్ ముందుసారి ఒకసారి మనం చెప్పుకున్నాము, తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఈరోజు నాది మెయిన్ టాపిక్ ఇది కాదు, కానీ ఒకటి మాత్రం సత్యం, మనము క్రీస్తు యందు ఏమై ఉన్నామంట? సంపూర్ణులమై ఉన్నాం. పక్కన షేకాన్ని ఇచ్చి చెప్తారా? నీవు క్రీస్తునందు సంపూర్ణుడవై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. దైవత్వము యొక్క సంపూర్ణత క్రీస్తులో ఉన్నట్లుగా క్రీస్తు మనలో ఉన్నాడు కనుక మనము సంపూర్ణులమై ఉన్నాం. తర్వాత ఇంకొక చోట మనం చూసినట్లయితే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. పరిపూర్ణము చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడింది. తర్వాత ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము ఈ లోకంలో ఏమై ఉన్నామంట? అట్టి వారమై ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తు ఎలాంటి వాడో మనం ఎవరంట? అలాంటి వారం. పక్కనతో చెప్తారా సెకండ్ ఇచ్చి? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నేను అట్టివాడనై ఉన్నాను. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, నీవు అట్టివాడవై ఉన్నావు. హల్లెలూయా. ఈ లోకంలో క్రీస్తులు ఎవరంట? మనమే. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఇంకొక వచనంలో చూసుకున్నట్లయితే యోహాను సువార్తలో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంట. యోహాను 14:12. సారీ, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరీ గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. మనమందరం ఎవరి యందు విశ్వాసం ఉంచినామంట? యేసయ్య యందు మనము విశ్వాసం ఉంచినాము. ఆయన యొక్క పరిపూర్ణత ఎవరిలో ఉంది? మనలో ఉంది. తర్వాత ఆయన యొక్క పరిపూర్ణత మనలో ఉంది గనక ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టి వారమై ఉన్నాము. ఆయన ఎటువంటి క్రియలు చేసినాడో అటువంటి క్రియల కంటే గొప్ప క్రియలు ఎవరు చేస్తామంట? మనము చేస్తామంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడంట? మనం ఆయన యందు మనము విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. మనకు దేవుడు గొప్ప అధికారాన్ని ఇచ్చినాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టి వారమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి సాతానుకి ఈ విషయం ఎక్కడ తెలుస్తుందని చాలా భయం అంట. ఈ విషయం అంటే సాతానుకు భయం. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క అధికారం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏమంట? యేసుక్రీస్తు ఎవరిని జయించినాడు? సాతానును కలువరి శిలువలో జయించినాడు. ఆయన మనలో ఉన్నాడు. మనము అట్టి వారమై ఉన్నాము గనక మనము కూడా ఏం చేసి ఉన్నామంట?
సాతానును మనము జయించి ఉన్నాము. హల్లెలూయా. పక్కన చెప్పండి, సాతానును నీవు జయించి ఉన్నావు. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు. ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు నీవు చెయ్యగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎటువంటి కార్యాలు చేసినాడు? ఎగ్జాంపుల్స్ గొప్ప కార్యాలకి. చనిపోయిన వారిని లేపినాడు, గుడ్డి వాళ్ళను స్వస్థపరిచినాడు, కుంటి వారికి నడకను ఇచ్చినాడు, మూగవారికి మాటను ఇచ్చినాడు. అదే ఆయన యొక్క సంపూర్ణత ఎవరిలో ఉందంట? మనలో ఉంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా అట్టివారమై ఉన్నాము. ఆయన చేసిన కార్యముల కంటే గొప్ప కార్యాలు ఎవరు చేస్తారంట? మనము చేస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. చేస్తామని నమ్మారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనలో మనకు విశ్వాసము సరిపోనప్పుడు ఏం చేస్తామంటే మనము డౌట్ పడతామన్నమాట. సో యేసు ప్రభువు చనిపోయిన వాళ్ళని లేపినాడు, మనం కూడా లేపుతామా లేదని మనము అవిశ్వాసానికి గురి అవుతాం. కానీ మనం అవిశ్వాసానికి గురి అవ్వడానికి వీల్లేదు. ఏదైతే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన ఏదైతే వచ్చిందో అది సాతాను వలన వచ్చే ఆలోచన అంట. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో దానిని మనము చేస్తాం. హల్లెలూయా. తర్వాత ఇంకో చోట మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాం. ఎవరి యందలి విశ్వాసం వలన జీవిస్తున్నామంట? యేసు క్రీస్తు యందలి విశ్వాసం వలన మనము జీవిస్తున్నామనేసి తెలుగు ట్రాన్స్లేషన్లో ఉంటుంది. కానీ ఒరిజినల్ గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే ఐ లివ్ బై ద ఫెయిత్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. అంటే యేసు క్రీస్తు యొక్క విశ్వాసము ద్వారా మనము జీవిస్తామంట. హల్లెలూయా. అంటే మనలో ఎవరి విశ్వాసం ఉందంట? యేసు క్రీస్తులో ఎటువంటి విశ్వాసం ఉందో అదే విశ్వాసం ఎవరిలో ఉందంట? మనలో ఉంది. హల్లెలూయా. ఒకసారి మనం పలుకుదామా? ఎందుకంటే మనం నోటితో ఏమైతే పలుకుతామో అది ఏమవుతుందంట? జరుగుతుంది. హల్లెలూయా. జీవ మరణములు నాలుక వశము. తర్వాత మనం నోటితో ఏమైతే మాట్లాడతామో అది జరుగుతుంది. హల్లెలూయా. ఒకసారి చూద్దామా? నేనిప్పుడు శరీరముతో జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో చదువుదామా? దేవుని కుమారుని యొక్క విశ్వాసము వలన జీవించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఎవరి విశ్వాసం మనలో ఉందంట? యేసయ్య విశ్వాసము మనలో ఉంది. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి విశ్వాసం మనలో ఉందంట? దేవుని యొక్క విశ్వాసము మనలో ఉంది. హల్లెలూయా. సంపూర్ణతను గురించి ఒక 4 పాయింట్స్ నేర్చుకున్నాం ఈరోజు, 7వ రోజు కాబట్టి. ఏం నేర్చుకున్నాం? మొట్టమొదటిది ఆయన యొక్క సంపూర్ణత ఎవరిలో ఉంది? హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము అట్టివారమైనాం. ఎక్కడున్నాము? ఈ లోకంలో అంట. హల్లెలూయా. ఇంకోసారి పెడతావా? బ్లెస్ యు. యోహాను సువార్త 4:17. మొదటి యోహాను 4:17. సారీ.
17 చెప్దామా ఒకసారి. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాము. హల్లెలూయా. మనం పరలోకానికి పోయిన తర్వాత యేసుక్రీస్తులాగా దేవునిలాగా మనం అవ్వడం కాదు, కానీ ఈ లోకంలో ఉన్నట్టే మనం ఏమవుతామంట, అవుతామంట కదా, ఏమయ్యామంట, యేసుక్రీస్తులాగా మనమైనాం, యేసుక్రీస్తులాగా మనము ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఇదేంటి, ఆయన యొక్క పరిపూర్ణత, ఆయన యొక్క సంపూర్ణత ఎవరిలో ఉంది. రెండోది ఏంటి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఎక్కడ అట్టివారమై ఉన్నాము, ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మూడోది ఏం నేర్చుకున్నాము, ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారంట. హల్లెలూయా. తర్వాత నాలుగో పాయింట్ ఏం నేర్చుకున్నాము, ఆయన యొక్క విశ్వాసమే మనలో ఉందంట. హల్లెలూయా. ఆయన యందు మనం విశ్వసించడం మూలకముగా ఆయనలో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంది, మనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 7వ దినము సంపూర్ణతకు సంబంధించిన వాక్యము. తర్వాత ఇప్పుడు మనము మెయిన్ వాక్యంలోనికి వెళ్తున్నాం. హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్త 16:33 చదువుకుందాం. నాయందు మీకు సమాధానం కలుగునట్లు, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంలో జయించున్నానెను, నేను లోకంను జయించి ఉన్నాను అనెను. తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం చదువుకుందాం. 1 కొరింథీయులు 15:57. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. దేవా యేసయ్య పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. దేవయేసయ్య వాక్యాన్ని బోధించేది నేను కాదు కానీ దేవయేసయ్య నీ పరిశుద్ధాత్మ ద్వారానే దేవయేసయ్య వాక్యాన్ని బోధించమని అడుగుచున్నాం. దేవయేసయ్య ఎటువంటి మనుష్యాత్మ కూడా పనిచేయకూడదయ్యా. ఎవరెవరికైతే ఏ రేమా వాక్ అయితే అవసరమై ఉంటున్నదో దేవయేసయ్య ఆ రేమా వాక్కును దేవయేసయ్య ప్రతి ఒక్కరికి కూడా దేవయేసయ్య అనుగ్రహించి దేవయేసయ్య నీ నామానికి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకున్నామని అడుగుచు యేసయ్య నామంలో అడిగి పెడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఏమంట, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలకముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చూసినట్లయితే సాతానును నిరాయుధునిగా చేసి బాహాటముగా వేడుకకు కనపరచెను. యేసుక్రీస్తు ఏం చేశాడంట, సాతానును జయించి ఉన్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు సాతానును జయించడం ద్వారా మనకు ఏం కలిగింది, మనకు జయము కలిగింది. హల్లెలూయా. ఈరోజు టాపిక్ ఏంటంటే యువర్ బ్యాటిల్స్ ఆర్ యువర్ ప్రమోషన్స్. హల్లెలూయా. మన యొక్క యుద్ధాలు మనల్ని ఏం చేస్తాయంట, ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకొని వెళ్తాయి. హల్లెలూయా. నీ యుద్ధాలు నీ హెచ్చింపు కొరకే. పక్కనలతో సెకండ్ చెప్తారా, నీ యొక్క యుద్ధాలు నీ హెచ్చింపు కొరకే. యువర్ బ్యాటిల్స్ ఆర్ యువర్ ప్రమోషన్స్. హల్లెలూయా. ఎంత గొప్ప యుద్ధం వస్తుందో అంత గొప్ప ప్రమోషన్ మనకు వస్తుంది. ఆల్రెడీ దేవుడు మనకు విజయాన్ని ఇచ్చి ఉన్నాడు, జయాన్ని మనకు ఇచ్చి ఉన్నాడు. ఆ జయాన్ని ఇచ్చి ఉన్నాడు కనుక మనము జయము కోసము యుద్ధము చేయము కానీ జయములో యుద్ధం చేస్తాం. హల్లెలూయా. చెప్తారా, మనము జయము కోసము
యుద్ధము చేయము కానీ జయములో యుద్ధము చేస్తాం. హల్లెలూయా. దావీదు గొల్యాతు గురించి ఎక్కడ రాయబడి ఉంటుంది? మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో ఉంటుంది కదా. దావీదు ఎవరు? గొర్రెల కాపరి. దావీదు ఎవరంట? చిన్నవాడు. హల్లెలూయా. తర్వాత గొల్యాతు ఎవరు? ఫిలిస్తీయుడు. తర్వాత గొల్యాతు ఎన్ని అడుగులు ఉంటాడంట? దగ్గర 10 అడుగులు ఉంటాడంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దావీదు చిన్నవాడు, గొల్యాతు ఎవరంట? గొప్పవాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే గొల్యాతు దావీదు జీవితంలో ఎందుకు వచ్చినాడు? గొల్యాతు దావీదు జీవితంలో అంటే గొల్యాతు ఎందుకు వచ్చాడంటే దావీదును ప్రమోట్ చేయడానికే గొల్యాతు వచ్చినాడు. గొల్యాతుని జయించకపోతే దావీదు ఎవరికన్నా తెలిసేవాడా? హల్లెలూయా. కాదు. అదేవిధంగా గొల్యాతుని ఎప్పుడైతే దావీదు జయించినాడో దావీదు గురించి అందరూ ఏమని పాట పాడుతున్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. హల్లెలూయా. ఎందుకంట దావీదు జీవితంలో అంత గొప్ప యుద్ధం వచ్చింది కనుక దావీదుకు అంత గొప్ప ఘనత వచ్చింది. హల్లెలూయా. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు చిన్న గొర్రెల కాపరి. కానీ గొల్యాతు ఎవరు? శూరుడు, వీరుడు, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. ఎవరంట? గొల్యాతు. హల్లెలూయా. 7 మంది. దావీదు ఎన్నవాడు? 8వ వాడు. 8 అంటే అర్థం, 8 అంటే బైబుల్ పరంగా 8 దేనికి సాదృశ్యం అంటే న్యూ బిగినింగ్స్, అంటే కొత్త కార్యాలకు, కొత్త ప్రారంభాలకు సాదృశ్యంగా 8వ రోజుని చూస్తున్నాం. హల్లెలూయా. 8వ సంఖ్యను మనము చూస్తున్నాం. హల్లెలూయా. దావీదు ఈ గొల్యాతును జయించడానికంటే ముందు ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైతే గొర్రెలు కాస్తూ వెళ్తున్నాడో ఏం చేసినాడు? ఎలుగుబంటి ఏం చేస్తుంది? గొర్రె పిల్లను పట్టుకొని పోయినప్పుడు ఎలుగుబంటిని దావీదు చీల్చి వేస్తున్నాడు. తర్వాత ఒక సింహము ఒక గొర్రె పిల్లని పట్టుకొని వెళ్ళినప్పుడు ఒక సింహాన్ని దావీదు ఏం చేస్తున్నాడంట? దాని నోటిని చీల్చి గొర్రెను ప్రాణముతో విడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా ఎప్పుడైతే దావీదు ప్రతిరోజు ఫిలిస్తీయుడైన గొల్యాతు ఏం చేస్తున్నాడు? సవాలు విసురుతున్నాడు. ఎన్ని రోజులు విసిరినాడంట? 40 పగుళ్ళు 40 రాత్రులు. ఏమంట? ఎవరికైనా దమ్ముంటే నాతో వచ్చి పోరాడి గెలిచండి అనేసి సవాలు విసురుతున్నాడు. కానీ అక్కడ దేశంలో అనేకులు ఉన్నారు. కానీ ఒక్కరైనా గొల్యాతుని జయిస్తాను అని గొల్యాతుతో పోరాడడానికి వెళ్ళారా? ఒక్కరు కూడా వెళ్ళలేదు. కానీ ఒకే ఒకడు గొల్యాతుతో పోరాడుతున్నానని చెప్తున్నాడు. ఆయన పేరు ఏంటంట? దావీదు. హల్లెలూయా. దావీదు ఎప్పుడైతే రాజు దగ్గరికి పోయినాడో రాజు ఏం చేస్తున్నాడు? నీవు బాలుడివి, నీకు యుద్ధ నైపుణ్యతలు కూడా ఏవి లేవు, నీవు అంత పెద్ద గొల్యాతును నువ్వు జయించడానికి సాధ్యము కాదని నిరుత్సాహపరుస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇంకా దావీదు వినకుండా ఈ జీవము గల గొల్యాతు ఏమంటాడు? ఒకసారి మొదటి సమూయేలు 17వ అధ్యాయము ఒకసారి రెఫరెన్స్. మొదటి సమూయేలు 17:28 26. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగక. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఎవరంట? చిన్న పిల్లోడే, చిన్నవాడే. కానీ ఏం చెప్తున్నాడు? జీవము గల దేవుని సైన్యంను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దావీదు యొక్క బలంతో కంపేర్ చేసుకోవట్లేదు, కానీ ఈ యుద్ధాన్ని దావీదు దేవునికి తర్వాత గొల్యాతుకుంటున్న బలాన్ని కంపేర్ చేస్తున్నాడు. హల్లెలూయా.
అదేవిధంగా మన జీవితంలో మనకొచ్చే సమస్యలు, మనకొచ్చే పోరాటాలు, మనకొచ్చే యుద్ధాలను మనం ఏం చేయాలంట, మనకు ఆ సమస్యకు మధ్యలో ఉంటున్న బలాన్ని మనం కంపేర్ చేసేవారుగా ఉండకూడదు, కానీ ఆ సమస్యకు దేవునికి మధ్యలో ఉంటున్న డిఫరెన్స్ని మనం కంపేర్ చేసేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో కంపేర్ చేస్తామో ఆయన అన్ని విషయాల్లో కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఈ లోకంను ఆయన జయించున్నాడు. ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క దానిని కూడా జయించడానికి దేవుడు మనకు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట, కృప చూపించేవాడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. అందుకే ఉంది కదా యోహాను సువార్త 16:33 ఉంటుంది, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ఈ లోకంను నేను జయించున్నాను. ఆ జయించిన వాడు ఎవరిలో ఉన్నారు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క సమస్యను కూడా మనం ఏం చేసేవారుగా ఉంటామంట, జయించేవారిగా మనము ఉంటాము. హల్లెలూయా. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనంలో ఏముంటుందంట, మనము అన్ని విషయంలో ఈ విషయంలో అన్నింటిలో కూడా మనం ఏం పొంది ఉన్నామంట, అత్యధిక విజయాన్ని పొంది ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే సౌలు వచ్చేసి దావీదుకు యుద్ధ కవచాలన్నీ కూడా ఎప్పుడైతే వేస్తున్నాడో దావీదుకు ఏమవుతుందంట, అవన్నీ కూడా బరువైపోతున్నాయంట. బరువైపోయి దావీదు దాన్ని మోసుకొని నడవలేకపోతున్నాడంట. హల్లెలూయా. నడవలేకపోతున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు దావీదు, ఇవన్నీ కూడా నాకు వాడుకలేవు, ఈ యొక్క ఒడిసెల రాయి చాలు అని చెప్తున్నాడు. ఈ ఒడిసెల రాయితో ఎట్లా పోతావు నువ్వు అని సౌలు అడుగుతున్నాడు. ఏం చెప్తున్నా అంటే, నేను నా తండ్రి గొర్రెలను కాసుకుంటున్నప్పుడు ఒక ఎలుగుబంటి నా తండ్రి గొర్రెల్లో ఒక గొర్రెని తీసుకొని పోయినప్పుడు ఆ గొర్రెను విడిపించుకోవడానికి ఎలుగుబంటి యొక్క నోటిని చీల్చి ఎలుగుబంటిని నేను విడిపించుకున్నాను. అదేవిధంగా ఇంకొక రోజు నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఒక గొర్రె పిల్లను సింహము తీసుకొని పోయినప్పుడు సింహము వెనకాల పడి సింహపు యొక్క నోటిని చీల్చి మరి నేను దానిని కాపాడుకున్నానని చెప్పినాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సింహము అడవికి రాజు. కొంతమంది ఏమంటారంటే, సింహము ఆకలిగా ఉన్నప్పుడు 10 ఏనుగులు 100 ఏనుగులు వచ్చినా సరే సింహాన్ని ఆపలేవంట. అంత బలమైన జంతువు సింహం అంట. కానీ ఎప్పుడైతే దావీదు యొక్క గొర్రె పిల్లను ఎప్పుడైతే సింహం తీసుకొని పోయిందో, సింహము వెనకాల దావీదు పోయి సింహపు యొక్క నోటిని చీల్చి ఆ గొర్రె పిల్లను ప్రాణంతో కూడా దక్కించుకున్నాడు. అందుకు దావీదు ఏం చెప్తున్నా అంట, ఈ యొక్క ఎలుగుబంటిలో ఒక ఎలుగుబంటిలాగా గొల్లాతను చేస్తాను, ఆ సింహంలో ఒక సింహంలాగా గొల్లాతను చేస్తాను. సారీ ఎలుగుబంటి కాదు, సింహము కాదు, కుక్క. హల్లెలూయా. కుక్కని ఏం చేస్తాం, రాళ్ళతో కొడతాం. హల్లెలూయా. అదేవిధంగా గొల్లాతు కూడా ఏమంటున్నాడు, నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా, రాయి తీసుకొని వస్తున్నావని గొల్లాతు అంటున్నాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, మనసులో నువ్వు కుక్కవనే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటని అనుకొని ఏం చేస్తున్నా అంటే రాయి తీసుకొని వస్తున్నాడు. ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు, 5 రాళ్లను ఏటిలో నుంచి తీసుకొని ఏం చేస్తున్నా అంటే వడిసెలతో గిరగిర తిప్పి కొడుతున్నాడంట. హల్లెలూయా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, అక్కడ గొల్లాతుకు అన్ని యుద్ధ కవచాలు ఉన్నాయి. ఒకటే ఒక రాయి తీసుకొని దావీదు ఏం చేస్తున్నాడు, వేస్తున్నాడు. దావీదు రాయి వేసినప్పుడు కరెక్ట్గా ఇక్కడ నుదుటకు పడిందంట. యాక్చువల్లీ గొల్లాతు ఎవరు, ఫుల్ యుద్ధశూరుడు, యుద్ధాలు చేసి చాలామందిని చంపేసి ఉండొచ్చు, గెలిచిండొచ్చు. ఒక రాయితో ఈ గొల్లాతు చనిపోయే ఛాన్స్ ఉందా? ఆలోచించండి. ఎవరన్నా ఒకరు రాయి తీసుకొని కొట్టేకొచ్చినారు అనుకో, మనం ఏం చేస్తాము, ఇట్లా అట్లా తప్పించుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఆ గొల్లాతుకి అంత టెక్నిక్ కూడా ఉండదా? ఉంటుంది కదా. అయినా సరే ఏమవుతున్నాడు, ఒకటే రాయితో చనిపోతున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ యుద్ధం చేసిన దావీదు అంటారా, యేసయ్య అంటారా, దేవుడు అంటారా? దావీదు గురి చూసి కొడితే అది స్ట్రైట్గా మాత్రమే పోతుంది. కానీ నేనేమనుకుంటున్నా అంటే, మనలో ఉంటున్న యేసయ్య, దావీదులో ఉన్న యేసయ్య, దావీదులో ఉన్న దేవుడే ఏం చేసినాడంట, ఒడిసెతో రాయిని వదిలినట్లుగా నాకు అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నేనేమనుకుంటున్నా అంటే, రాయి స్ట్రైట్గా పోతే కనుక గొల్లాతు ఈజీగా అటో ఇటో తప్పించుకొని ఈజీగా ఆ రాయిని తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ రాయిని కంట్రోల్లోకి తీసుకున్నాడో, గొల్లాతు ఎటు తిరిగినా సరే కరెక్ట్ నుదుటి దగ్గరకే పోయి
పడింది. తర్వాత గొల్యాతు చనిపోయినాడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు చిన్నవాడు, గొల్యాతు గొప్పవాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంట, దావీదు తన శక్తి మీద ఆధారపడడం లేదు, కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడుతున్నాడు. హల్లెలూయా. మన 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 జీవితంలో ఎటువంటి యుద్ధాలు వచ్చినా సరే మనలో ఎవరున్నారనేది మనం గుర్తు చేసుకోవాలా. యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరంట, లోకాన్ని జయించిన వాడు మన యేసయ్య. ఆ లోకాన్ని జయించిన వాడు ఎవరిలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనకు ఎటువంటి యుద్ధము వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా సరే ఆ యుద్ధము కానీ, ఆ శ్రమ కానీ, ఆ శోధన కానీ మనల్ని ఏం చేయలేదంట, జయించలేదు, మనల్ని డిస్ట్రాయ్ చేయలేదు. డిస్ట్రాయ్ అంటే ఏమంటారు, అది మనల్ని నాశనము చేయలేదు, కానీ అది మనల్ని ఏం చేసిందంట, ప్రమోట్ చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన యొక్క మనకు ఎటువంటి యుద్ధాలు వచ్చినా సరే అవి ఏం చేస్తాయంటే మనల్ని ప్రమోట్ చేస్తాయి. ప్రమోట్ చేయడం మాత్రమే కాదు, కానీ అవి మనల్ని బలపరుస్తాయి. అది బలపరచడం మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాయి. అదేవిధంగా దేవుడు మనలో ఉంటున్న దేవుడు ఎటువంటి గొప్పవాడు అనేది మనకు తెలియజేయడానికే యుద్ధాలు వస్తాయి, కానీ మనల్ని నాశనము చేయడానికి రావు. హల్లెలూయా. పక్కన శేఖర్ని చెప్తారా, నీ యుద్ధాలు నిన్ను నాశనము చేయవు. హల్లెలూయా. బై ద వే, ఆ యుద్ధాలు మనవా యెహోవావా? హల్లెలూయా. యుద్ధము ఎవరిదంట, యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాది. యెహోవా ఏం చేస్తాడు, విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన అపజయమెరుగని యుద్ధశూరుడు. ఎవరు అపజయమెరుగని యుద్ధశూరుడు? యేసయ్య. ఆ అపజయమెరుగని యుద్ధశూరుడు మనలో ఉన్నాడు గనక మనకు జయం ఉంటుందా, అపజయం ఉంటుందా? జయమే ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి పరిస్థితులే ఉన్నా సరే దేవుడు మనలో ఉన్నాడు గనక ఆయన మనకు ఏమిస్తాడు, జయాన్ని ఇస్తాడు. తర్వాత ఆ యుద్ధము మనము చేయట్లేదు, కానీ దేవుడే మన పక్షాన యుద్ధాన్ని చేసేవాడుగా ఉంటున్నాడు. మన జీవితంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే మనం ఏం చేయాలంటే వాటిని ఎంజాయ్ చేసేవారిగా మనము ఉండాలి. ఎందుకు, మనము యుద్ధాలు ఎక్కువ చేసే కొద్దీ మనం ఏమవుతామంట, స్ట్రాంగ్ అవుతామంట. హల్లెలూయా. బ్యాటిల్ స్ట్రెంథెన్స్ యువర్ స్పిరిచువల్ మజిల్ అంట. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ కండరాలను యుద్ధాలు ఏం చేస్తాయంట, పెంచుతాయి. హల్లెలూయా. ఎందుకంట, మనకు ఎట్లో జయము కన్ఫామ్. హల్లెలూయా. ఎందుకు కన్ఫామ్? యేసయ్య ఆల్రెడీ కల్వరి శిలువలో మన కొరకు సమస్తాన్ని చేసి ఉన్నాడు. కల్వరి శిలువలో సాతాను యొక్క తలను చితక ద్రొక్కి ఉన్నాడు. అదే యేసయ్య మనలో ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో ఏమై ఉన్నామంట, అదే అట్టివారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మనకు జయం ఏమంట, నిశ్చయము. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే మనము విజయము కోసం మనం ఏం చేయము, యుద్ధము చేయము, కానీ మనము విజయములోనే మనము ఏం చేస్తామంట, యుద్ధము చేసేవారిగా మనము ఉంటాం. హల్లెలూయా. మనం చూసుకున్నట్లయితే చాలా రకరకాల యుద్ధాలన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా 6 రకాల యుద్ధాలని మనము చూస్తాం. ఎందుకంటే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రతి క్షణము కూడా ఏముంటుందంట, ఆత్మకు శరీరానికి యుద్ధము, ఆత్మకు అదేవిధంగా మనసుకు పోరాటం, తర్వాత లోకానికి మనకు పోరాటం. అదేవిధంగా ఈ 6 రకాల యుద్ధాలు ఏవో చూద్దాం. శరీర సంబంధమైన యుద్ధాలు, ఫస్ట్ది వచ్చేసి శరీర సంబంధమైన యుద్ధం. రెండోది ఏంటంట, లోకముతో యుద్ధం. మూడోది ఏంటంట, సాతానుతో యుద్ధం. నాలుగోది ఏంటంట, బాధలు పరీక్షల యుద్ధం. అంటే మన జీవితంలో కొన్ని బాధలు వస్తాయి, అదేవిధంగా కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్షించడానికి యుద్ధాన్ని దేవుడు ఇస్తాడు. అదేవిధంగా సేవా పిలుపుకు సంబంధించిన యుద్ధం. సేవ చేసిన వారికి యుద్ధం లేదులే, ఏదో వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వెళ్తున్నారని మనము అనుకోవడానికి లేదు. వాళ్ళకు కూడా అనేకమైన యుద్ధాలు ఉంటాయి. హల్లెలూయా. శరీర సంబంధమైన యుద్ధాల గురించి మనము ఫస్ట్ ధ్యానించుకుందాం. హల్లెలూయా. ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం, ఏడు యొక్క టైం ఎంత అయింది మమ్మీ, ఎంత చెప్పాలి?
అయిపోయిందా మెసేజ్ టైం అయిపోయిందా? ఆల్రెడీ ఇంకా నేను ఇంట్రొడక్షన్లోనే ఉన్నాను. తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం మెసేజ్ చెప్పేటప్పుడు దాంట్లోనికి వెళ్తా. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నామో నేను చెప్పిందంతా కూడా ఒకసారి రివిజన్ చేసుకుందాము. దానిని మనము అన్వయించుకుందాము, దానిని మనం నమ్ముదాము, దానిని మనం చేపడతాము. ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటూ పోదాం. ఆ విధంగా మనం జయం పొందుకుంటూ పోదాం. క్రీస్తు యొక్క అధికారాన్ని మనము వాడదాం. నేనేంటంటే ఎక్కువ టాపిక్ చెప్పాలని నేను అనుకోను, కానీ చెప్పిందంతా కూడా మైండ్లోకి దూరాలని నేను అనుకుంటా. యాక్చువల్గా ఇంకా టాపిక్ కూడా స్టార్ట్ కాలేదు, టైం ఏమో అయిపోతుంది. సో నేను ఇప్పటివరకు ఏం చెప్పినానో దానిని నేను చెప్పేసి వెళ్తాను. ఫస్ట్ మనం దేని గురించి ధ్యానించుకున్నాం? ఇది ఎన్నో రోజు ఉపవాస ప్రార్థన. 7 సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటి? క్రీస్తులో మనం ఏమై ఉన్నాము. తర్వాత రెండోది మనం ఏం ధ్యానించుకున్నాము? ఈ లోకంలో మనం ఏమై ఉన్నామంట, ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా అట్టివారమై ఉన్నాం. తర్వాత ఇంకొకటి మనం ఏమి ధ్యానించుకున్నాము? ఆయన యందు విశ్వాసం ఉంచే మనము ఏం చేస్తామంట, ఆయన చేసిన కార్యాలు చేస్తాం, ఆయన కంటే గొప్ప కార్యాలు మనము చేస్తాం. తర్వాత ఇంకా 4వ పాయింట్ మనం ఏం నేర్చుకున్నామంట, ఆయన యొక్క విశ్వాసమే మనలో ఉందంట. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచడం మూలకంగా ఆయన యొక్క విశ్వాసం ఎవరిలోకి వచ్చిందంట, మనలోకి వచ్చింది. హల్లెలూయా. ఫస్ట్ ఈ 4 పాయింట్స్ కన్ఫామా? కాబట్టి మనం ఏం చేయాలంట, ఆయన సంపూర్ణత మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, ఆయన చేసిన కార్యాలను మనము చేయాలా. హల్లెలూయా. ఎవరైనా మన ఇంటి పక్కన రోగంతో బాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలంట, వారి కొరకు మనం ప్రార్థన చేయాలా, వారికి మనము స్వస్థతను అనుగ్రహించాలంట. హల్లెలూయా. ఇంకో చోట మనం చూసినట్లయితే మీరు రోగుల కొరకు ప్రార్థన చేయండి అని లేదంట, మీరు పోయి రోగులను స్వస్థపరచుడి అని ఉంది. హల్లెలూయా. దేవుడు ఒక ప్రారంభ దశలో మాత్రమే పాపాలు అవి ఇవి అమ్మహే పాపి మహాన్ అని పాపాల గురించి దాని గురించి మనం ఫోకస్ చేయాలి. కానీ వస్తా ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ మనము క్రీస్తులాగా మనము ఉన్నాము కనుక క్రీస్తు చేసిండే కార్యాలను మనము ఈ లోకంలో చేసి చూయించే వారిగా ఉండాలన్నది దేవుని చిత్తం. హల్లెలూయా. మన జీవితంలో దేవుని చిత్తం ఏంటంట, క్రీస్తులాగా ఉండడం. హల్లెలూయా. చెప్తారా? క్రీస్తులాగా నేను ఉండడమే ఆయన చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనం దేని గురించి ధ్యానించుకున్నాం? బ్యాటిల్స్ యాజ్ ప్రమోషన్స్. హల్లెలూయా. మన యొక్క యుద్ధాలు మనల్ని ఏం చేస్తాయంట, మన యొక్క యుద్ధాలు మన హెచ్చింపు కొరకు, మన యొక్క యుద్ధాలు మన స్థితిని మార్చడానికి, మన యొక్క యుద్ధాలు వేరే లెవెల్లోనికి అంటే నెక్స్ట్ లెవెల్లోనికి నడిపించడానికి మన జీవితంలో యుద్ధాలు వస్తాయి. తర్వాత యేసుక్రీస్తు మూలకముగా మనము జయాన్ని ఆల్రెడీ పొందుకున్నాము. మనము జయము కొరకు యుద్ధము చెయ్యట్లేదు, మనము జయములో యుద్ధము చేస్తున్నాము. మనకు ఎటువంటి యుద్ధం వచ్చినా సరే ఆ యుద్ధములలో జయము మనకు ఏమంట, కన్ఫర్మ్. గొప్ప యుద్ధాలు వస్తే ఏమంట, గొప్ప యుద్ధాలు మనల్ని ఏం చేస్తాయంట, గొప్ప మహిమలోనికి మనల్ని నడిపిస్తే మనల్ని ఆ యొక్క యుద్ధాలు ఏం చేస్తాయంట, ఘనపరుస్తాయి. హల్లెలూయా. ఏ యొక్క యుద్ధంలో కూడా మనము ఓడిపోము, ఎందుకంటే మనలో ఉన్నది ఎవరంట, యేసయ్య. ఆ యుద్ధము ఎవరు చేస్తారు, మన యుద్ధము. ఎవరి యుద్ధము? యేసయ్య యుద్ధం చేసినాక అపజయం ఉంటుందా? అపజయం ఉండకపోతే ఏముంటుంది? ఆ జయము ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. హల్లెలూయా. యుద్ధము దేవునిది, జయం మనది. చెప్తారా? యుద్ధము దేవునిది, జయము మనది. జయం మాత్రం కన్ఫర్మ్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత దేని గురించి చూసుకున్నాము? దావీదు గొల్యాతు గురించి మనము చూసుకున్నాం. దావీదు గొల్యాతు గురించి చూసుకున్నప్పుడు ఎటువంటి ఆస్కారము కూడా లేదు. అంత గొప్ప యుద్ధశూరుని రాయితో కొట్టే ఛాన్స్ ఉందా? రాయితో కొట్టి ఎవరన్నా చంపడానికి ఛాన్స్ అవుతుందా? ఒక లైట్ ఇట్లా ఫేస్ ఒక టర్న్ ఇచ్చుకుంటే చాలు, ఇంకెస్కేప్. కానీ అదే రాయి అక్కడే పోయి పడిందంటే ఎవరు యుద్ధం చేసినారు? యేసయ్య మన పక్షాన యుద్ధము చేసి ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత దేని గురించి ధ్యానించుకున్నామంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు యుద్ధాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ యుద్ధాలు మనల్ని ప్రమోట్ చేయడానికే ఉంటాయి. ఆ యుద్ధాల్లో మనం ఎంత మాత్రం కూడా నాశనం అయిపోము. ఆ యుద్ధాలు మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, కానీ ప్రమోట్ చేయడానికి ఆ యుద్ధాలు వస్తాయి. తర్వాత ఆ యుద్ధాల్లో రకరకాల యుద్ధాలు ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా 6 రకాల యుద్ధాల గురించి నేను ప్రిపేర్ అయినా, కానీ నేను ఈరోజు చెప్పను. నెక్స్ట్ ఇప్పుడు మనం చర్చ్లో 7 సిరీస్ దేని గురించి చేస్తున్నాము?
7 సంఘాల గురించి మనం సిరీస్ వైజ్ వెళ్తున్నాము. అదేవిధంగా యుద్ధాల గురించి కూడా మనం సిరీస్ వైజ్ వెళ్దాం. సో ఫస్ట్ యుద్ధం ఏ యుద్ధం అంటే శరీర సంబంధమైన యుద్ధం. చెప్తారా? శరీర సంబంధమైన యుద్ధం. రెండవది లోకముతో యుద్ధం. మూడవది సాతానుతో యుద్ధం. నాలుగవది విశ్వాసపు యుద్ధం, అంటే మన యొక్క విశ్వాసానికి సంబంధించిన పోరాటాలు, యుద్ధాలు. తర్వాత ఐదవది ఏంటంట బాధలు, పరీక్షలకు సంబంధించిన యుద్ధం. ఆరవది ఏంటంట సేవా పిలుపుకు సంబంధించిన యుద్ధం. హల్లెలూయా. ఈ పిలుపు పాస్టర్స్కి మాత్రమే ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఉంటుందా? ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క పిలుపు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు మనము ఏదో ఒకటి చేయాలనేది దేవుని యొక్క చిత్తము. కాబట్టి మనము ఏదో పాస్టర్స్ పరిచర్య చేసుకుంటారు అనేది కాదు, కానీ దేవుడు మనల్ని ఏం చేసినాడంటే మనం చూసుకున్నాం కదా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం ఏమంటున్నామంట అట్టి వారమైనామంటే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏం చేసినాడంటే ఆయన పరిచర్య చేసినాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులై ఉంటున్న మనమందరం కూడా ఏం చేసేవారిగా ఉండాలంట? పరిచర్య చేసేవారిగా మనము ఉండాలా. మనం దేవుని కొరకు సేవ చేసేవారిగా ఉండాలా. ప్రతి ఒక్కరికి కూడా ఏముందంటే దేవుని యొక్క పిలుపు ఉంది. హల్లెలూయా. చెప్తారా? నా పైన దేవుని యొక్క పిలుపు ఉంది. హల్లెలూయా. ఉంది కదా. తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఉంటుంది కదా, నేను నిన్ను పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. సో ఇక్కడ చూసినట్లయితే 6 రకాల యుద్ధాలు. ఏం యుద్ధాలంట? గుర్తుంటాయి లేదా కదా, రాసుకుంటారా ఎవరన్నా? శరీర సంబంధమైన యుద్ధాలు. రెండవది లోకముతో యుద్ధాలు, సాతానుతో యుద్ధాలు, విశ్వాసపు యుద్ధాలు, బాధలు, పరీక్షలకు సంబంధించిన యుద్ధాలు, సేవా పిలుపు యొక్క యుద్ధాలు. హల్లెలూయా. జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటా పోదామా? ఆ శరీర సంబంధమైన యుద్ధానికి ఎగ్జాంపుల్ ఎవరంట? యోసేపు. యోసేపు ఏం చేసినాడు? యోసేపు జీవితం గురించి మనకు తెలుసు. పోతిఫర్ యొక్క భార్య శోధించింది, కానీ ఆ యుద్ధాన్ని యోసేపు ఏం చేసినాడు? జయించినాడు. జయించిన తర్వాత ఏమైంది? ప్రమోషన్ వచ్చింది. దేంట్లో ప్రమోషను? జైల్లోకి. హల్లెలూయా. జైల్లోకి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఎక్కడికి వచ్చింది ప్రమోషను? ప్రధానమంత్రిగా చేయబడినాడు. తర్వాత రెండవ యుద్ధం ఏంటంట? లోకముతో యుద్ధము. ఈ లోకంతో యుద్ధం అంటే ఈ యుద్ధానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఎవరంటే షడ్రక్, మేషక్, అబేద్నగో. షడ్రక్, మేషక్, అబేద్నగో ఏం చేస్తారు? షడ్రక్, మేషక్, అబేద్నగో గురించి ఎంతమందికి తెలుసు? షడ్రక్, మేషక్, అబేద్నగో ఏం చేస్తారంటే నెబుకద్నెజరు బంగారు ప్రతిమకు నమస్కారం చేయమని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేయరంట? నమస్కారం చేయరు. సో వాళ్ళని ఏం చేస్తారు? అగ్నిగుండంలోనికి వేస్తారు. అగ్నిగుండంలోనికి వేసిన తర్వాత ఏమవుతుంది? దేవుడు వదిలిపెడతాడా? హల్లెలూయా. ఇక్కడ అగ్నిగుండంలోనికి వేసిన తర్వాత దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడు వారితో పాటుగా వచ్చినాడు, అగ్నిగుండం నుంచి విడిపించినాడు. విడిపించడం ద్వారా ఆ షడ్రక్, మేషక్, అబేద్నగోలకు ఏమైంది? అబేద్నగోల దేవుడే దేవుడని దేవుని నామానికి మహిమ వచ్చింది. దేవుని నామానికి మహిమ రావడం మూలకంగా వీళ్ళకు కూడా ఏమొచ్చింది? ఘనత వచ్చింది. వాళ్ళు ముందున్న స్థాయి కంటే ఇంకా ఉన్నతమైన స్థాయికి వాళ్ళు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత సాతానుతో యుద్ధం. సాతానుతో యుద్ధం ఎవరికి వచ్చింది బైబిల్లో? యోబు. యోబుని చూసినట్లయితే యోబుకు ఏం చేస్తాడు సాతాను? యోబుకు అనేకమైన నష్టాలన్నింటినీ కూడా కలుగజేస్తాడు. తర్వాత ఇంకా యోబుకి ఏమీ కూడా ఉండదు, ఆరోగ్యం ఉండదు, ఏమీ ఉండదు. కానీ దేవుడు యోబును వదిలిపెట్టినాడా? వదిలిపెట్టలేదు. కొంచెం సేపు వరకు వదిలిపెట్టినాడు, కానీ సాతానుకు యోబు యొక్క ప్రాణం మీద అధికారాన్ని ఇవ్వలేదు. కాబట్టి యోబు నిరీక్షణ కలిగి వేచి ఉన్నప్పుడు ఏం చేసినాడంట? యోబుకు 2 ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. తర్వాత బ్యాటిల్స్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసానికి సంబంధించిన యుద్ధం. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముకు ఎవరు పుడతారు? విశ్వాసానికి సంబంధించిన యుద్ధానికి ఎగ్జాంపుల్ ఎవరంట? అబ్రహాముకు దేవుడు ఏం చేస్తాడు? వాగ్దాన పుత్రుని ఎప్పుడు ఇస్తాడు? లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. హల్లెలూయా. లేక వృద్ధాప్యమందు 100 సంవత్సరాలప్పుడు ఒక కొడుకుని ఇస్తాడు.
ఆ కొడుకుని ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, బలిగా కోరుకున్నప్పుడు అబ్రహాము ఏం చేయాలా, లేక ఇచ్చినావు నాయన, ఏమన్నా అడుగయ్యా నేను ఇస్తాను కానీ ఇది మాత్రం నేను ఇయ్యనయ్యా అని చెప్తున్నాడా? చెప్పట్లేదు. కానీ అబ్రహాము ఏం చేస్తున్నాడు, నా దేవుడు నమ్మకమైనవాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. నమ్మెనంటే ఏంటి? ఆయన ఏమి చెప్పినా సరే దాన్ని నమ్మడము, చేయడం. హల్లెలూయా. అబ్రహాము ఏం చేసినాడంటే దేవుని నమ్మినాడు, ఇస్సాకును ఇచ్చినాడు. ఇస్సాకును బలిగా ఇవ్వడానికి తీసుకొని వెళ్ళినాడు. దేవుడు ఏం చేసినాడంట, ఆ బలిని తీసుకోలేదు. కానీ దేవుడు ఏం చేసినాడంట, అక్కడే ఒక పొదలో ఒక గొర్రె పిల్లను ఉంచినాడు. తర్వాత అబ్రహామును ఏం చేసినాడంటే దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేసినాడు, దాన్ని నెరవేర్చినాడు. ఏ వాగ్దానం అది? అనేక జనములకు తండ్రిగా చేసినాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులు, అదేవిధంగా యూదులు, అదేవిధంగా ఇష్మాయేలీలు, వీరు ముగ్గురికి తండ్రి ఎవరు? అబ్రహామే. ఇష్మాయేల్ అంటే ఎవరి కొడుకు ఇష్మాయేలు? హాగరు కొడుకు. హాగరు ఎవరి భార్య? అబ్రహాం భార్య. సో ఇక్కడ చూసినట్లయితే ఈ మూడు ఏమంటారు, ఈ ముగ్గురు సంతానానికి తండ్రి అబ్రహాము. అదేవిధంగా దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఆయన నెరవేర్చినాడు. అబ్రహామును అనేక జనములకు తండ్రిగా చేసినాడు. అంతేకాకుండా విశ్వాసులకు తండ్రిగా చేసినాడు. అదేవిధంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న అందరి గురించి కూడా దేవుడు ఏం చెప్తున్నాడంట, దేవుడు మనము కూడా అబ్రహాము కుమారులమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత బ్యాటిల్స్ ఆఫ్ ట్రయల్స్ అండ్ సఫరింగ్స్. ఇక్కడ చూసినట్లయితే ట్రయల్స్ అండ్ సఫరింగ్స్ అంటే చెప్పుకున్నాం కదా, తెలుగులో ఏముంటుంది అది? బాధలు, తర్వాత పరీక్షలు. పౌలు శీలలను ఎప్పుడైతే చెరసాలలోనికి వేసినారో పౌలు శీలలు ఏం చేస్తున్నారు, సంఖ్యలను ఏ విధంగా మార్చినారంట, కంజర కింద మార్చినారంట. హల్లెలూయా. ఎప్పుడైతే పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నారో ఏమైంది, అక్కడ ఒక గొప్ప అద్భుతము జరిగింది. పౌలు శీలలు ఏం చేసినారు, బయటికి వచ్చినారు. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే అక్కడ భూకంపము కలిగి, అదేవిధంగా ఆ చెరసాల యొక్క తలుపులు, పునాదులు అదిరి తలుపులన్నీ కూడా ఏం చేసినాయంట, తెరుచుకున్నాయి. హల్లెలూయా. మన జీవితంలో ఎటువంటి పరీక్షలు వచ్చినా, ఎటువంటి యుద్ధాలు వచ్చినా, ఎటువంటి పోరాటాలు వచ్చినా దేవుడు మనల్ని వాటి నుంచి విడిపించి తీరుతాడు. హల్లెలూయా. అదేవిధంగా సేవా పరిచర్యలో యుద్ధాలు. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి నెహెమ్యా గురించి ఎగ్జాంపుల్గా మనము తీసుకోవచ్చు. నెహెమ్యా ఏం చేసినాడు, పడిపోయిన యెరూషలేము గోడలను కట్టిస్తున్నప్పుడు ఏమైంది, అక్కడ సన్బలాతు, అదేవిధంగా తోబియా, తర్వాత ఇంకొకరు వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేస్తున్నారంట, విరోధంగా వచ్చినప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఒక్కసారి నెహెమ్యా గ్రంథం చదువుకుందామా? ఎందుకంటే ఇదంతా కూడా ఇన్ డీటెయిల్గా డెప్త్లో పోతే టైం అస్సలు సరిపోదు. వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా సిరీస్ వైజ్ మనము ధ్యానించుకుందాం. ఇప్పుడు జస్ట్ ఓవర్ వ్యూ ఇచ్చేసి ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం లాస్ట్లో చదువుకుందాం.